ముందుకు తీసుకెళ్తామండి. సార్ ఇప్పుడు ఈ ఎవరైతే లోకల్ లారీ ఓనర్స్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఇచ్చిన హామీలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? మధ్యలో ఏమైనా కాంట్రాక్ట్? ఏం లేదండి, దానికి నేను బాధ్యుడిని. ఎందుకంటే నేను వాళ్ళకి అండగా ఇప్పుడు దాకా నిలబడ్డాను. వాళ్ళ హక్కుల కోసమే మనం పోరాటం చేసాం, వాళ్ళ హక్కుల కోసమే నిలదించాం. ఎందుకంటే నేను అండగా లేకపోతే వాళ్ళు ఇంత నిర్భయంగా ఇబ్రహీంపట్నం రింగ్లో ఫ్లెక్సీలు కట్టి లేకపోతే ఇన్ని రోజులు ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చొని ఇన్ని ధర్నాలు నిర్వహించి ఇదంతా సాధ్యపడేది కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళందరూ స్థానికులు గడిచిన 30-40 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఈ VTPS చెరువు బూడిద మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు. ఒక్కసారి వాళ్ళని కనుక తీసేస్తే వాళ్ళు ఇబ్బందులు పడతారని వాళ్ళకి ప్రత్యక్షంగానే మద్దతు ఇచ్చాం, పరోక్షంగా మద్దతు ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజున ఇంతకుముందు కూడా ప్రతిసారి ఏం చెప్పేవాళ్ళు, వారానికి మాకు 1 లోడు 2 లోడ్లు కూడా లోడింగ్ రావట్లేదు, మాకు అవకాశం దొరకట్లేదు, మేము కిస్తీలు కట్టలేకపోతున్నాం, ఆర్థికంగా నిలదొక్కలేము. ఇప్పుడు 3 లారీలకి అంటే సంవత్సరానికి 4 మూళ్ళు 12 లారీలు వీళ్ళకి ఉచితంగా లోడ్ చేస్తారు. నెలకి 12, 4 వారాలకి 4 మూళ్ళు 12. ఇందాక ఇంకేదైనా అవకాశం ఉంటే 2-3 లోడ్లు కూడా నెల మీద పెంచమని చెప్పి అడిగారు. తప్పకుండా వాళ్ళ సమక్షంలో వాళ్ళు కూర్చోబెట్టి యాజమాన్యంతో అవసరమైతే మంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఇంకొద్దిగా అయ్యేదానికి చూస్తాను. ఈ గడిచే క్రమంలో చిన్న చితక సమస్యలు రావచ్చు.